హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతిలోని ఉపవాచకం రామాయణం గురించి తెలుసుకుందాము. గత వీడియోలో మనం అయోధ్యాకాండ గురించి డిస్కస్ చేశాము. ఈ వీడియోలో అరణ్యకాండ గురించి తెలుసుకుందాము. దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం. అంటే దండకారణ్యం అనేది ఎంతో ప్రశాంతతతో కూడుకున్న ప్రదేశం. అక్కడ మునుల యొక్క ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు ఎప్పుడూ జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. అంటే అక్కడ ఉన్న ఆశ్రమం గురించి, అక్కడున్న ప్రదేశం అంతా చూసిన తర్వాత శ్రీరామచంద్రుడు తన బాణంకి ఉన్న తాడుని ధనస్సు నుంచి వేరు చేసేసాడంట. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. అంటే అక్కడ యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ చూడు ప్రశాంతంగానే ఉంటుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది. అంటే ఎక్కడ ఏ విధంగా ఎలా ప్రవర్తించాలో అని శ్రీరామునికి బాగా తెలుసు అని అర్థం. సీత, రామ, లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఉన్న ఒక పర్ణశాలలో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశారు. మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీత, రాముడు, లక్ష్మణులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వనం మధ్యకు చేరుకున్నారు సీత, రాముడు, లక్ష్మణులు. ఇంతలో వికృత ఆకారంలో, అంటే భయంకరమైన ఆకారంలో ఉన్న విరాధుడు అనే ఒక రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణుల మీదికి విరుచుకపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీతమ్మ తల్లి గగ్గోలు పెడుతున్నది, అంటే అరుస్తున్నది. రామలక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు. ముష్టిఘాతాలతో, మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు. ఎంతకు చావడం లేదు విరాధుడు. ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు రాముడు, లక్ష్మణుడు. వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు. నేను తుంబురుడనే గంధర్వుడు అయిన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్నాడు కుబేరుడు. అన్న మాటలను జ్ఞాపకం చేసుకొని దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని, శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పూడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణులు. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు రాముడు, లక్ష్మణుడు, సీత. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముణ్ణి చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానని చెప్పాడు. తన తపఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. అంటే తను తపస్సు చేసి పొందిన ఫలాన్ని మొత్తాన్ని శ్రీరామునికే ధారపోశాడు. భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష మహర్షిని దర్శించమని శ్రీరామునకు సూచించాడు శరభంగ మహర్షి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రాక్షసులు మునులపై చేసే దాడులను ఏకరువు పెట్టారు. అంటే వాళ్ళు చేసే దాడుల గురించి చెబుతూ ఏడుస్తున్నారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కలేబారాలను చూపించారు. రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి అని శ్రీరాముణ్ణి ప్రార్థించారు. వారితో శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తాను అని అన్నాడు. అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనం ఉంది. అంటే అహం చూపించకుండా ఇది తన బాధ్యత అని గుర్తించుకోవడంలోనే గొప్పదనం ఉంది. అక్కడి నుంచి సీతారామ లక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు.
తన తపశ్శక్తినంతా శ్రీరామునికి దారదత్తం చేశాడు. అంటే శ్రీరాముణ్ణి చూడడం కోసమే తన శరీరంను విడవకుండా, అంటే తను చనిపోకుండా ఉన్నాడు. తన తపశ్శక్తినంతా శ్రీరామునికి దారదత్తం చేశాడు. అంటే తన తపస్సు చేసి సంపాదించిన ఫలంని మొత్తం శ్రీరామునికే ఇచ్చేశాడు. మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు సీతారామ లక్ష్మణులు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. అంటే తమ కోరికను చెప్పారు. సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. అంటే నా ఆశ్రమం నుంచి దక్షిణంగా వెళ్ళి 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు సుతీక్ష మహర్షి. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో మనకు ఇక్కడ చెప్పలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అంటే అగస్త్యుని సోదరుడు అనే చెప్పారు. అందుకనే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అని అంటుంటారు. ఇది ఈ పదబంధమే జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు. అంటే అగస్త్యాశ్రమం వైపుగా బయలుదేరారు. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. అగం స్తంభయతీతి అగస్త్య, పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు. శ్రీరాముడి రాకను గమనించిన అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అంటే తన శిష్యులందరితో కలిసి శ్రీరామునికి ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయం అది. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునకు దివ్య ధనస్సును, అక్షయ తూనీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుమతిగా బహుకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు శ్రీరాముణ్ణి. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు అగస్త్యుడు. ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు అగస్త్యుడు. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి. తరువాత శ్రీరామునితో, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు కానీ, అంటే పండ్లకి, జలానికి కొదువ లేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు. అంటే ప్రజలు ఉండరు. ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అని అనుకున్నారు. నువ్వెవరివి అని అడిగారు. తన పేరు జటాయువు అని, దశరథుని యొక్క మిత్రుడనని చెప్పుకొన్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. శ్రీరాముడు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథ ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా లక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా, అంటే నవ్వుతూ లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాసం చెయ్యాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానం ఇచ్చాడు.
శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. అంటే కోపంతో ఉంది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపైకి దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమని శ్రీరాముడు లక్ష్మణునితో చెప్పాడు. అన్న ఆజ్ఞే ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులను కోసేశాడు లక్ష్మణుడు. లబ్బోదిబ్బోమంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను రాముని మీదికి పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు. అంటే శ్రీరాముని చేతిలో చనిపోయారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది. కరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. అంటే 3 గంటల్లోనే శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను చంపాడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. కానీ అకంపనుడు మాత్రం అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని చెప్పాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని రావణాసురునికి చెప్పాడు అకంపనుడు. శ్రీరాముడి భార్య సీతాదేవి అందాల రాశి. శ్రీరాముడికి ఆమె అంటే ఎంతో ప్రాణం. ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు అని రావణాసురునికి అకంపనుడు చెప్పాడు. ఆ ఎడబాటుని తట్టుకోలేక శ్రీరాముడు తన జీవితాన్ని చాలిస్తాడు అని అకంపనుడు రావణాసురునికి చెప్పగానే రావణాసురుడు ఎంతో సంతోషపడ్డాడు. మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీతాపహరణ విషయం గురించి మారీచుడికి రావణాసురుడు చెప్పాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. కానీ మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం. పైగా ఇతరులకు హాని చేయాలని ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే. శాంతించు, ఈ ఆలోచన విరమించి సుఖంగా బతుకు అని ఉపదేశం చేశాడు మారీచుడు. రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది. అంటే రావణాసురుడు ఆవేశం తగ్గింది. రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు. కరదూషణ త్రిశరులు 14,000 మంది రాక్షస వీరులు రాముడి దాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. అంటే వాళ్ళందరూ చనిపోవడం భరించలేకపోయింది. లంకకు పరుగు తీసింది. మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా రావణాసురుడు చలించలేదు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది శూర్పణఖ. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ మాటలు లంకేశునికి మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో ఉన్నాడు. సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు నువ్వు బంగారు లేడిగా మారి నాకు సహకరించాలి అని అడిగాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి అంటే రావణాసురుడికి మారీచుడు పరిపరి విధాల అంటే ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు. కానీ రావణాసురుడు వినలేదు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం యొక్క రుచి ఏమిటో నేను తెలుసుకున్నాను. మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. అంటే మూర్ఖులకు ఎంత మంచి మాటలు చెప్పినా అవి వాళ్ళ చెవులకు ఎక్కవు అని అర్థం.
నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని రావణాసురుడు మారీచుణ్ణి హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణాసురుడు చంపుతాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది మారీచుని పరిస్థితి. చివరకు ఒక నిశ్చయానికి వచ్చాడు, అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు. మారీచుడు బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. పూలు కొయ్యడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయా మృగమేనని నిస్సంశయంగా పలికాడు, అంటే ఖచ్చితంగా అది మాయా జింకనే అని చెప్పాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడు అని అన్నాడు లక్ష్మణుడు. వేటకు వచ్చే రాజులను మాయా మృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తదేమీ కాదు అని పలికాడు లక్ష్మణుడు. ఇలాంటి లేడి ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడా మృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారం అవుతుందని ఆశించింది సీతాదేవి. సీతమ్మ తల్లి ఇష్టాన్ని తోసివేయలేక, అంటే వదలలేక, ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండు అని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయాలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు శ్రీరాముడు. మృగాన్ని ప్రాణంతోనే పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు. అందినంటే అంది, అందకుండా పరుగుదీస్తుంది ఆ జింక. ఇక లాభం లేదు అనుకొని బాణాన్ని సంధించాడు శ్రీరాముడు. బాణపు దెబ్బకు తాటి చిట్టంత ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో. రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు మారీచుడు. ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడుతున్నారో అని భయపడ్డాడు శ్రీరాముడు. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించిన సీత ఆందోళన చెందింది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది, అంటే భావించింది. ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది. లక్ష్మణుడు చెలించలేదు. ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు. మారీచుడి మాయాజాలము అని చెప్పాడు. అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు లక్ష్మణుడు. సీత ఆవేశం రెండింతలయ్యింది. మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని మాట్లాడింది. చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. అమ్మా, నీకు భద్రమగుగాక, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక. నాకు అపశకునాలు తోస్తున్నాయి తల్లి. మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు. సీతాదేవి మౌనంగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా, అంటే మనసు ఒప్పుకోకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణాసురుడు. అదే అదనుగా సన్యాసి వేషంలో సీతా సమక్షానికి వచ్చాడు. యతి రూపంలో వచ్చిన రావణాసురుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తూ ఉంది సీత. కానీ నిరాశే మిగులుతున్నది. రావణాసురుడు సీతను గురించి వివరాలు అడిగాడు. సీతాదేవి తన వివరాలను తెలిపింది. సన్యాసి వివరాలను కూడా చెప్పండి అని కోరింది. తాను రాక్షసరాజు లంకేశ్వరుడనని ప్రకటించాడు. తనను పతిగా స్వీకరించమని అడిగాడు రావణాసురుడు. అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో నువ్వు విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకు సీతాదేవి మండిపడింది.
రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది, అంటే తక్కువ చేసి మాట్లాడింది. శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని ప్రస్తావించింది. నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు. రావణాసురుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. దీనురాలైన సీతాదేవి రావణాసురుణ్ణి పరిపరి విధాలా దూషిస్తుంది. ఇంతలో ఒక పర్వతం శిఖరం మీద 5 వానర ముఖ్యులను సీత చూసింది. ఉత్తరీయపు తన కొంగులో ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు కిందికి వదిలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారు కదా అని ఒక చిన్న ఆశ. రావణుడు సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీతను ఉంచాడు. తన వైభవమంతా చూపించాడు. దాన్ని తృణప్రాయంగా భావించింది సీతాదేవి. కనికరించమని కాళ్ళపై పడ్డాడు. నిరాకరించింది. భరించలేకపోయాడు దశకంఠుడు. ఆవేశంతో, మైథిలి, నీకు 12 నెలలు మాత్రమే గడువిస్తున్నాను. ఈ లోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు. అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకొని పొండి. వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి. ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు రావణాసురుడు. ఆడపుల్లుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. మారీచుని వధించి శ్రీరాముడు వెనుతిరిగాడు. లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. అంటే అలాగే నిలబడిపోయాడు. సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. ఇద్దరూ కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. సీత ఎక్కడా కనిపించడం లేదు. వనమంతా వెతికారు. సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వ్యాఖ్యలతో అన్నను శాంతపరిచాడు. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు. గద రూపంలో ఉన్న రాక్షసుడని, సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు శ్రీరాముడు. బాణంతో చంపడానికి పూనుకున్నాడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకి ఈ గతి పట్టించాడని వివరించాడు. అపహరణకు గురైన సీత, అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు జటాయువు. రాముడి దుఃఖం రెండింతలయ్యింది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. జటాయువు కన్ను మూశాడు. శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు. తరువాత రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశారు. అతనికి తల, మెడ లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉన్నాయి. ఆ చేతులతో పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతని పేరే కబంధుడు. తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా 2 చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరము కాదు. ఇక్కడి నుంచి కబంధ హస్తాలు అన్న జాతీయం మనకు పుట్టుకు వచ్చింది. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. శాపం కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించింది అని తన గురించి చెప్పుకున్నాడు కబంధుడు. శ్రీరాముడు కబంధునితో, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పు అని అడిగాడు. దానికి కబంధుడు, శ్రీరామ, నాకు ఇప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది.
అప్పుడు చెప్పగలను అని అన్నాడు కబంధుడు. కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రాముడు లక్ష్మణుడు. ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని రామునికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుంది అని అన్నాడు. వాలి సుగ్రీవుల కథను వివరించాడు. సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు కబంధుడు. శ్రీరాముడి అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు రామలక్ష్మణులు. ఆ తీరంలోనే శబరి ఆశ్రమం ఉంది. శబరి తపస్సిద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించి శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రాముడు లక్ష్మణుడు. దారిలో పంపా సరోవరాన్ని కూడా దర్శించారు రాముడు లక్ష్మణుడు. ఇంతటితో అరణ్యకాండ ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.